హాయ్, వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. ఈరోజు మేము మసాలా వంకాయ కర్రీ అయితే చేసుకున్నాము. అదే మొన్న టాస్క్ అని చెప్పాం కదా, ఆ టాస్క్లో నేను విన్ అయ్యాను కాబట్టి నాకు ఇష్టమైన కర్రీ అయితే పెట్టుకున్నాను. మా అక్కకు నచ్చిన కర్రీ అయితే చేసుకున్నాము. సో ఆ పనిష్మెంట్ కోసం అయితే నేను ఈ కర్రీ అయితే చేశాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్ అయితే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వంకాయల్ని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్లో కొంచెం పేస్ట్ అంతా కూడా జార్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు, తర్వాత కొంచెం మసాలా, గరం మసాలా యాడ్ చేసుకొని తర్వాత కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలలో అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఈలోపు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఒక పక్కన కళాయిలో ఆయిల్ పోసుకొని ముందుగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2-3 బిర్యానీ ఆకు అయితే వేసేసుకొని మనం పెట్టుకున్న మసాలా వంకాయలను అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి మూత పెట్టి. ముందే కలుపుకోకూడదు. కొంచెం ఇలా ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వీటిని కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం మగ్గినట్టు మనకు అనిపించినమ్మటే పక్కగా ఉన్న మిగిలిన మసాలా మొత్తం కూడా దీనిపైన వేసేసి కొంచెం కరివేపాకు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దించే ముందు కొంచెం కారం వేసుకోవాలి. ముందే మసాలాలో కారం వేసుకోకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. కాబట్టి కారం, కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయిన మసాలా వంకాయ రెడీ. థ్యాంక్ యూ.